బ్రేకింగ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరగబోతోంది అనే విషయంపై ప్రపంచ దేశాల కంటే పాకిస్తాన్కే ఎక్కువ క్లారిటీ ఉంది. పాకిస్తాన్ మంత్రి స్వయంగా చెప్పాడు, మాపై భారత్ రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు యుద్ధం చేయబోతోంది అని. ఇప్పటివరకు భారత సన్నాహాల గురించి మనం యుద్ధం జరగబోతోంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. భారత్ పాకిస్తాన్పై యుద్ధం చేయాలి, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు టైం డేట్ పాకిస్తాన్ నుంచే వచ్చింది. పాకిస్తాన్ మంత్రి స్వయంగా చెప్పేశాడు, కరెక్ట్గా డేట్ చెప్పేశాడు, సమయాన్ని కూడా చెప్పేశాడు. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు భారత్ మాపై దాడి చేయబోతోంది అని వాళ్ళే టైం డేట్ని ఫిక్స్ చేసేసింది పాకిస్తాన్. అంటే రాబోయే 24 గంటల్లో ఏం జరగబోతోంది? పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అని చెప్తోంది. అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు వాళ్లకు ఈ రోజు రాత్రో రేపు రాత్రో రాబోయే 24 గంటల్లోనూ 36 గంటల లోపు పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయబోతోంది అనే సమాచారాన్ని వాళ్లే అధికారికంగా వెల్లడించారు. ఇది మనం చెబుతున్న మాట కాదు, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి స్వయంగా చెప్తున్నమాట. పైగా వాళ్ళు అర్ధరాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నారు. పాకిస్తాన్ అధికారులు, పాకిస్తాన్ పాలకులు అర్ధరాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నారు. భారతదేశం రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు మనపై దాడి చేయబోతోంది అని. అంతేకాదు ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఇంకొన్ని విషయాల గురించి కూడా మాట్లాడాడు. ఈ ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదు, భారతదేశంలో జరిగిన ఉగ్ర దాడికి మేము కూడా బాధపడుతూ ఉన్నాం, మేము కూడా ఉగ్ర బాధిత దేశం అని చెప్తున్నాడు. కానీ మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. ఒకవేళ మేము అస్థిరతను కోల్పోయే పరిస్థితులు వస్తే మేము అణుబాంబులను వాడటానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్తున్నాడు. ఇప్పటి వరకు రక్షణ శాఖ మంత్రి కూడా అదే విషయాన్ని చెప్పాడు. ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి కూడా అదే చెప్తున్నాడు. పాకిస్తాన్పై ఆరోపణలు చేస్తోంది భారత్ అని చెప్తున్నాడు. పాకిస్తాన్పై భారత్ అసత్య ప్రచారాలు చేస్తోంది. మేం తటస్థ వేదిక పైన విచారణకు సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నామనే విషయాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే సిద్ధాంతాన్ని పాకిస్తాన్ అవలంబిస్తూ ఉంది. ప్రపంచ దేశాలకు తెలుసు పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని. పాకిస్తాన్ కారణంగానే భారత్లో ఉగ్రవాద చర్యలు చోటు చేసుకుంటూ ఉన్నాయని ప్రపంచ దేశాలకు తెలుసు. ఎన్నో సందర్భాల్లో మనం సాక్ష్యాలతో సహా మనం నిరూపించాం. ఇప్పుడు తాజాగా కాశ్మీర్లో జరిగిన మారణహోమానికి పాకిస్తాన్లో పనిచేసిన సైనికులే ఈ దాడికి పాల్పడ్డారు అని మన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అందుకే మనం వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఆచితూచి పాకిస్తాన్ దెబ్బకొండి. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, వీడే పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రిని చూసాం. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా అదే విషయాలు మాట్లాడాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అదే విషయాలు మాట్లాడుతున్నాడు. ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏమంటున్నాడు అంటే, ఒకవైపు ఈ దాడికి మాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు. మేం తటస్థ వేదిక పైన విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. సంయమనాన్ని పాటించండి అని చెప్తున్నాడు. కానీ భారత్ మాపై రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ మాపై దాడి చేసే అవకాశం ఉంది అని మాకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని చెప్తున్నాడు. అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ దగ్గర పక్కా సమాచారం ఉందన్నమాట. భారత్ నిన్నే మనం చూసాం, అత్యవసర సమావేశాన్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. త్రివిధ దళాలకు పూర్తి అధికారాన్ని ఇచ్చింది. మీరే ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏ విధంగా మీరు ముందుకు వెళ్దామని అనుకుంటూ ఉన్నారో, మ్యాప్ ఏ విధంగా మీరు రెడీ చేసుకుంటూ ఉన్నారో మీ ఇష్టం అంటూ త్రివిధ దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇప్పుడు త్రివిధ దళాలు ఏ నిర్ణయాన్ని తీసుకోబోతున్నాయి అనే విషయంపై ప్రపంచ దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. నిజానికి 22వ తారీఖున దాడి జరిగిన రోజు నుంచి కూడా ప్రతి భారత పౌరుడు రగిలిపోతూ ఉన్నాడు పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారా, భారత్ మనపై దాడి చేయబోతోంది అనే విషయంపై వాళ్ళకి క్లారిటీ ఉంది. భారత పౌరులకు కూడా ఒక క్లారిటీ ఉంది, మనం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పబోతూ ఉన్నామని. ప్రపంచ దేశాలకు కూడా క్లారిటీ ఉంది, ఈసారి భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు అని, పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పబోతూ ఉందని. అందుకే మన ప్రధాని బీహార్లో మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి భారత పౌరుడు రగిలిపోతున్నాడు అని మన ప్రధాని అన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా కూడా లాక్కొచ్చి వాళ్ళని కాల్చి చంపుతామని మన ప్రధాని చెప్పారు. ఇప్పుడు వరుసగా రక్షణ శాఖ మంత్రితో సమావేశాలు నిర్వహిస్తూ ఉండటం, అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ ఉండటం, ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించటం, ఇప్పుడు త్రివిధ దళాలతోనూ మీటింగ్ నిర్వహించాం. ఈరోజు క్యాబినెట్ కూడా సమావేశం కాబోతుంది. కానీ నిన్ననే మనం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే, మీరు ఎలా ముందుకు వెళ్ళినా ఓకే అనే పూర్తి స్వేచ్ఛను మన ప్రభుత్వం
త్రివిధ దళాలకు ఇచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడు త్రివిధ దళాలు ఏం చేయబోతున్నాయి? పాకిస్తాన్కి మాత్రం క్లారిటీ ఉంది, మమ్మల్ని భారతదేశం కొట్టబోతూ ఉంది అని, భారత మాపై దాడి చేయబోతూ ఉంది అని, భారత మాపై ప్రతీకార చర్యలకు పూనుకోబోతుందని. వాళ్ళ ముఖం చూడండి ఒకసారి, వాళ్ళ ముఖంలోనే ఒక పీడకల కనిపించడం లేదా? వాళ్ళ ముఖంలోనే ఒక యుద్ధ భయం కనిపిస్తూ ఉంది కదా. వాడిపోయిన ముఖాలతో ఇప్పుడు భారత్ ఏం చేయబోతుందని వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. రక్షణ శాఖ మంత్రి కూడా ఇంతకుముందు మాట్లాడాడు, ఒప్పుకున్నాడు. అదే విషయాన్ని నిన్న మనం ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ ఏకాకిని చేశాం. మీ రక్షణ శాఖ మంత్రే కదా మేము ఉగ్రవాదులను పెంచి పోషించాము అని ఒప్పుకున్నాడు అని మనం ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేసరికి పాకిస్తాన్కు ఏం మాట్లాడాలో తెలియలేదు. నిజానికి పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఆ మతి భ్రమించి మాట్లాడే సందర్భంలో వాస్తవాలను వెళ్ళగక్కుతున్నారు. వీళ్ళకి ఎటువంటి లై డిటెక్టర్ టెస్ట్లు అవసరం లేదు. భారత్ తీసుకోబోయేటటువంటి చర్యల సన్నాహాలను చూస్తేనే వాళ్ళ నోట్లోంచి నిజాలు బయటకు వస్తున్నాయి. అందుకే ఆ భారత రక్షణ మంత్రి అన్నాడు, మేము ఉగ్రవాదులను పెంచి పోషించిన మాట వాస్తవమే, పశ్చిమ దేశాల ప్రాపకం కోసమని. ఇప్పుడు ఆ కింద రెండో బాక్స్లో కనబడుతున్నాడు కదా, అతనే సమాచార శాఖ మంత్రి. ఈ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరే వినండి. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident. India's self-assumed hubristic role of judge, jury, and executioner in the region is reckless and vehemently rejected. Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. Being a responsible state, Pakistan open-heartedly offered a credible, transparent, and independent investigation by a neutral commission of experts to ascertain the truth. Unfortunately, rather than pursuing the path of reason, India has apparently decided to tread the dangerous path of irrationality and confrontation, which will have catastrophic consequences for the complete region and beyond. Evasion of credible investigation is in itself sufficient evidence exposing India's real motives. Consciously making strategic decisions hostage to public sentiments purposefully trumped up for securing political objectives is unfortunate and deplorable. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. The international community must remain alive to the reality that the onus of escalatory spiral and its ensuing consequences shall squarely lie with India. The nation reiterates its resolve to defend the sovereignty and territorial integrity of Pakistan at all costs. చూసారా పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏమంటూ ఉన్నాడు? పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటూ ఉన్నాడు మా దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, భయంతో చెప్తున్నాడు, మేకపోతు గాంభీర్యంతో చెప్తున్నాడు. మా దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు భారత్ దాడి చేయబోతోందని మా దగ్గర సమాచారం ఉంది అని అంటున్నాడు. బహుశా ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తుంది, భారత పౌరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పబోతున్నామని. అంటే పాకిస్తాన్ డిసైడ్ అయిపోయింది రాబోయే 24 గంటల్లో ఏదో చేయబోతోందని. నిన్న మనం త్రివిధ దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చేసాం. అంతేకాదు ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఇంకేమన్నాడు, ఒకవేళ మీరు ఏదైనా దాడి చేస్తే మేము దానికి తిరిగి దాడి చేస్తామని చెప్తున్నాడు. ఒకవేళ పాకిస్తాన్ అస్తిత్వం కోల్పోయే పరిస్థితులే వస్తే మేము ఆయుధాలను ఉపయోగించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. బేస్లెస్ ఆధారాలతో, నిరాధారమైనటువంటి ఆధారాలతో మాపై భారతదేశం ముందుకొస్తుంది, అసత్యాలను చెప్తుందని చెప్తూ ఉన్నాడు. ఆ ఉగ్రదాడిని మేము కూడా ఖండిస్తున్నాం, మా దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమని అబద్ధాలు చెబుతున్నాడు ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి. ఒకవేళ ప్రాంతీయంగా ఏదైనా
ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి యుద్ధం చోటు చేసుకుని మేము అణుబాంబులు లాంటివి వేస్తే తదనంతరం జరిగేటటువంటి పరిణామాలకు భారతే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. యుద్ధం జరిగితే మేము ఎంతకైనా తెగిస్తాము అని ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెబుతూ ఉన్నాడు. తప్పు మాది కాదు, తప్పు భారతదేశం మాపై నిందలు వేస్తోంది. మేము తటస్థ వేదికపై విచారణకు, నిష్పాక్షిక విచారణకు సిద్ధంగా ఉన్నాము, ప్రపంచ దేశాల ముందు ఈ విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని అసత్యాలు పలుకుతూ ఉన్నాడు ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి. ఒకవేళ భారతదేశం మాత్రం యుద్ధం దిశగానే ముందుకు వెళ్ళాలి అని అనుకుంటోంది అని ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది? రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపు భారత్ పాకిస్తాన్పై ఎటువంటి చర్య తీసుకోబోతోంది? ఎంతవరకు మనం ఆంక్షలు మాత్రమే విధించాం, పాకిస్తాన్కు నీటి సప్లైని ఆపేశాం. ఇప్పుడు మిలిటరీ యాక్షన్ మిగిలి ఉంది. ఆ మిలిటరీ యాక్షన్కి సంబంధించి నిన్న త్రివిధ దళాలకు మనం పూర్తి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ఇచ్చేసిన సందర్భంలో ఇప్పుడు మన త్రివిధ దళాలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి? మన మిలిటరీ ఏం చేయబోతోంది? మన ఆర్మీ ఏం చేయబోతోంది? మన నావికాదళం ఏం చేయబోతోంది? మన వాయుసేన ఏం చేయబోతుంది అనే విషయంపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ నిర్వహించుకున్న అత్యవసర సమావేశంలో ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. అంటే వాళ్ళకు క్లారిటీ ఉందని చెప్తున్నాడు. రాబోయే 24 గంటల్లో ఏదో జరగబోతుంది, రాబోయే 24 గంటల్లో భారతదేశం పాకిస్తాన్పై యుద్ధాన్ని చేయబోతోందనే సమాచారం మాకు ఉంది అని ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే మేము కూడా ఏదో చేసేస్తాము అని గాంభీర్యాలు పలుకుతున్నాడు. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇంతకుముందు పాక్ రక్షణ శాఖ మంత్రి కూడా మాట్లాడాడుగా, మేము చాలా సిద్ధంగా ఉన్నాం, సన్నద్ధంగా ఉన్నాం, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ఆ రక్షణ శాఖ మంత్రి అన్నాడు. ఒకసారి రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటలను కూడా మనం విందాం. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటలని. We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that nuke will not be an option, because it will destroy both countries, చూసారా ఇప్పుడు పాకిస్తాన్ మాట్లాడుతున్న మాట, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఏదైనా జరిగితే దాని పర్యవసానంకి బాధ్యత భారతే వహించాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. మరో మంత్రి కూడా అన్నాడు వాళ్ళ దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. మా దగ్గర ఏకంగా 130 అణు ఆయుధాలు ఉన్నాయి, ఒకవేళ భారత్ ఏదైనా చర్య తీసుకుంటే మా అస్తిత్వం అంటే ఏంటో అర్థమైంది కదా. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు, ఇదే అస్తిత్వం. అంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేని సందర్భంలో, చెరిగిపోయే సందర్భంలో, అస్తిత్వాన్ని కోల్పోయే సందర్భంలో మేము అణుబాంబులు వాడతాము అని. కానీ ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటున్నది అదే. భారత్ ఈసారి తీసుకునే చర్యల తర్వాత ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు, ఉండకూడదు అనే అందరూ కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఈ పాకిస్తాన్ మంత్రులు ఒక్కొక్కడు ముందుకొచ్చి మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకసారి మరో మంత్రి ఏం మాట్లాడాడు చూద్దాం. 130 అణు ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి అంటూ మరో పాకిస్తాన్ మంత్రి మాట్లాడాడు. ఆ మంత్రి ఏం మాట్లాడాడు చూద్దాం. उन्होंने कह दिया ना कि अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल है, ये जो क्रूज मिसाइल है, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना
कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे। अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। ఇవి పాకిస్తాన్ పాలకులు పాకిస్తాన్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు. చాలామంది అనుకుంటూ ఉన్నారు యుద్ధం జరుగుతుందా లేదా, ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారా, ఇలాంటి మాటలు అక్కడక్కడ మనకు వినిపిస్తుంటాయి. నిజానికి పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరుగుతుందా లేదా అనేది భారత ప్రభుత్వం భారత సైన్యం తీసుకునేటటువంటి నిర్ణయం పైనే. ఆ సన్నాహాల గురించి భారత ప్రభుత్వం భారత సైన్యం ఎంతవరకు చెప్పొచ్చు అని పర్మిట్ చేస్తుందో అంతవరకు మాత్రమే నేను మీకు చెప్తాను. అంతకు మించి నాకు తెలిసిన విషయాన్ని కూడా నేను మీకు చెప్పను. దేశ భద్రత దృష్ట్యా చెప్పమని అడిగినా కూడా నేను ఆ విషయాన్ని చెప్పను. కానీ భారత్ ఏదో చేయబోతోంది, యుద్ధం జరుగుతుందా లేదా అనే విషయం గురించి చాలామంది అడుగుతున్నారు. యుద్ధం జరుగుతుందా లేదా అని నేను చెప్పే కంటే పాకిస్తానే చెప్పింది ఏం జరగబోతోంది అనేది. పాకిస్తాన్ మంత్రే చెప్పాడు ఏం జరగబోతోందనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉందని. పాకిస్తాన్ మంత్రులు భయపడుతున్నారు, పాకిస్తాన్ పాలకులు భయపడుతున్నారు. సో ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, మీరే చూడండి, మీరే వినండి. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్పాడు రాబోయే 24 గంటల్లో యుద్ధం జరగబోతోంది అని. యుద్ధం జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. ఇంతవరకు యుద్ధం జరుగుతుంది అని భారత ప్రభుత్వం కూడా చెప్పలేదు. కానీ ప్రతీకారం మాత్రం తీర్చుకుంటామని చెప్పారు. యుద్ధం పలానా తేదీన జరుగుతుంది, ఇదిగో మేము యుద్ధానికి పంపించేసామని చెప్పలేదు. కానీ ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామనే సన్నద్ధతను మన త్రివిధ దళాలు తెలుపుతూ ఉన్నాయి. ఆ తెలిపిన వరకు మాత్రమే, ఎంతవరకు సమాజానికి చెప్పొచ్చు, ఎంతవరకు ప్రజలకు చెప్పొచ్చు అని మన త్రివిధ దళాలు పర్మిట్ చేశాయో, అనుమతినిచ్చాయో అంతవరకు మాత్రమే నేను మీకు చెప్తున్నాను. కానీ ఎన్ని గంటలకు యుద్ధం జరగబోతోంది, ఎప్పుడు యుద్ధం జరగబోతోందని పాకిస్తాన్ నేతలే మాట్లాడుతున్నారు. రాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నారు ఆ పాకిస్తాన్ నేతలు. వాళ్ళ అత్యవసర సమావేశంలో ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడో మీరే చూడండి. ఇది యుద్ధం జరుగుతోంది, అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతుంది, లేకపోతే రేపు జరుగుతుందని నేను చెప్తుంది కాదు, స్వయంగా పాకిస్తానే చెప్పింది. పాకిస్తాన్ నేతలే స్వయంగా చెప్పారు. వాళ్లే మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని ఆ పాకిస్తాన్ భయాందోళన వ్యక్తం చేస్తూ చెప్పిన మాటలు. ఇప్పుడు మరొక్కసారి చూడండి ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం చెప్పాడో. ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో యుద్ధం జరగబోతోందని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉందని చెప్పాడు. ఒక్కసారి మీరే చూడండి ఏం చెప్పాడు. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident. Indian self-assumed hubristic role of judge, jury, and executioner in the region is reckless and vehemently rejected. Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. Being a responsible state, Pakistan open-heartedly offered a credible, transparent, and independent investigation by a neutral commission of experts to ascertain the truth. Unfortunately, rather than pursuing the path of reason, India has apparently decided to tread the dangerous path of irrationality and confrontation, which will have catastrophic consequences for the complete region and beyond. Evasion of credible investigation is in itself sufficient evidence exposing India's real motives. Consciously making strategic decisions hostage to public sentiments purposefully trumped up for securing political objectives is unfortunate and deplorable. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. The international community must remain alive to the reality that the onus of escalatory spiral and its ensuing consequences shall squarely lie with India. The nation reiterates its resolve to defend the sovereignty and territorial integrity of Pakistan at all costs. ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలు వింటే మీకేమనిపిస్తుందో? పాకిస్తాన్లో ఇప్పటికే భయం కనిపిస్తోంది. పాకిస్తాన్ ప్రజలు ఎక్కడ తమను తరిమి కొడతారోనని.
యుద్ధం వస్తే భారత్కి నష్టం జరుగుతుంది, పాకిస్తాన్కి నష్టం జరుగుతుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రపంచ పటంలో ఉండే అవకాశమే లేదు. అందుకే ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏమన్నాడు విన్నారు కదా, రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ మాపై అటాక్ చేయబోతుందనే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మాకుంది అని చెప్తోంది. ఆ తర్వాత ఇంకొక అబద్ధం చెప్పాడు. గుర్తుందిగా మీకు అబద్ధం ఏం చెప్పాడు? ఒకసారి పాకిస్తాన్ ఈ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలో మీకు భయం కనిపిస్తుందా, మేకపోతు గాంభీర్యం కనిపిస్తుందా, అసత్యాలు కనిపిస్తున్నాయా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కొంతమంది అనుకుంటూ ఉంటుంటారు ఈ విషయాన్ని, ఒకవేళ చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటుంటారు మీడియా చెప్పే సమాచారం పాకిస్తాన్ వాళ్ళకి మేలు చేసే విధంగా ఉంటుంది, వాళ్ళకి కొంత సమాచారాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని. కానీ నేను ఒక విషయాన్ని మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాను. మన ప్రభుత్వం ఎంతవరకు పర్మిట్ చేసిందో, మన త్రివిధ దళాలు ఎంతవరకు పర్మిట్ చేశాయో అవి భారత సార్వభౌమత్వానికి, భారత భద్రతకు లోబడి మాత్రమే ఆ విషయాన్ని మేము చెప్తాము. ఒకవేళ భారత భద్రతకు విఘాతం కలిగించే విషయం, భారత భద్రతకు ముప్పు తెచ్చే విషయం, శత్రువులకు సమాచారం అందించే విషయం ఉంది అంటే ఆ విషయాన్ని మాకు తెలిసినప్పటికీ కూడా మేము చెప్పము. ఏదైతే మన త్రివిధ దళాలు పర్మిట్ చేశాయో ఆ సమాచారాన్ని మాత్రమే మేము మీకు చెప్తున్నాం. ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి సోషల్ మీడియాలో పబ్లిక్గా మాట్లాడాడు, ప్రపంచ దేశాలు చూసే విధంగా మాట్లాడాడు. అర్ధరాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నారు. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయబోతోందని. ఒకవేళ భారత్ మాపై దాడి చేస్తే మా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయని మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ దేశాల దగ్గరికి వెళుతూ ఉంటే ఈ సమయంలో మా సైన్యాన్ని మీ వెనక పంపించలేమని ప్రపంచ దేశాలు తెగేసి చెప్పేస్తున్నాయి. ఎందుకంటే అనుకుంటూ ఉన్నారా ఏదైనా దేశం ఈ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్గా సైన్యాన్ని పంపించే అవకాశం ఉంటుందని? ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాటల్లో వింటే మీకు భయం కనిపిస్తోందా, ఏం కనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటి వరకు వాళ్ళు అన్నారా యుద్ధం వస్తుందా? నిజానికి యుద్ధం రావాలని కోరుకోవట్లేదు, కానీ పాకిస్తాన్కి మాత్రం తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉన్నాం. యుద్ధం రావాలి అని కోరుకోవడం లేదు, కానీ పాకిస్తాన్ ఇంకొకసారి తోక జాడించకూడదని కోరుకుంటున్నాం. యుద్ధం రావాలని కోరుకోవట్లేదు, కానీ పాకిస్తాన్ తరిమి కొట్టాలి అని కోరుకుంటున్నాం. భారత్ కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తుంది. యుద్ధం జరిగితే మన వైపు సాధ్యమైనంత వరకు నష్టాన్ని తక్కువ చేసి పాకిస్తాన్ ఏకాకిని చేసి పాకిస్తాన్ భవిష్యత్తులో ఇంకొకసారి ఉగ్రవాదం వైపు కన్నెత్తి చూడకుండా ఉండే విధంగా మనం దెబ్బ కొట్టాలి అని కదా ఆలోచిస్తూ ఉన్నాం. సో అందుకే ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి అన్నాడు స్వయంగా, పాకిస్తాన్ మంత్రి రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో ఏదో జరగబోతుందని. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీరు విన్న మాటే. ఆ పాకిస్తాన్ మంత్రి అన్న మాటల్లో అర్థం అదే. ఆ పాకిస్తాన్ మంత్రి, సమాచార శాఖ మంత్రి అర్ధరాత్రి అత్యవసర సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ఎందుకు వాళ్ళందరూ కూడా రాడార్ వ్యవస్థలను భారత సరిహద్దుల్లోకి తరలిస్తూ ఉన్నారు? ఎందుకు యుద్ధ ట్యాంకులను ఇప్పటికే తరలించారు? ఎందుకు వాళ్ళు మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు? సో ఇప్పుడు మరొకసారి రిపీట్ చేస్తూ ఉన్నాను. ఎస్, ఇప్పుడు మోదీ కూడా అత్యవసర ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. మోదీ కూడా ఇప్పుడు అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. నిన్న త్రివిధ దళాలతో మనం అత్యవసర సమావేశాన్ని నిర్వహించాం. ఈరోజు కూడా ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. అంటే ఏదో చేయబోతున్నాం, కానీ ఏం చేయబోతున్నాం అనేది మాత్రం శత్రువుకు అందని విధంగా మనం చేయబోతున్నాం. గతంలో మనం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కూడా శత్రువుకు అందని విధంగానే మనం చేసాం. తెల్లారేసరికి మొత్తం అయిపోయింది, మాపై దాడి జరిగింది అని పాకిస్తాన్ చెప్పుకోవటానికి కూడా సమయం తీసుకుని వాళ్ళు ధృవీకరించాల్సినటువంటి సమయం వచ్చింది. అంటే మనం కొట్టేటటువంటి దెబ్బ శత్రువు అంచనాలకు, ఊహకు అందని విధంగా ఉంటుంది అనేది మాత్రం తథ్యం. కానీ ఆ శత్రు అంచనాలకు, ఊహకు అందని విధంగా ఏ విధంగా ఉండబోతోంది అన్నదే అది భారత వ్యూహం. భారత వ్యూహం గురించి మనం మాట్లాడుకోం, భారత వ్యూహం గురించి మనం డిస్కస్ చేయం. కానీ భారత్ ఏదో చేయబోతోందనే విషయం గురించి మాత్రం మనం మాట్లాడుకుంటాం. భారత్ చేసేటటువంటిది పాకిస్తాన్ చరిత్రలో గుర్తుపెట్టుకునే విధంగా ఉండబోతోంది అన్న దాని గురించి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం. భారత ప్రభుత్వం పర్మిట్ చేసినంత వరకు మాత్రమే ఆ విషయాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. మన సైనికులకు, ప్రభుత్వానికి అండగా నిలబడే విధంగా మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పాకిస్తాన్ సైనికుల్లాగా వాళ్ళు పారిపోతూ వాళ్ళ సైనికుల్లోనే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మన భారత పౌరులు ఎవరు కూడా మాట్లాడుకోవడం లేదు, మాట్లాడుకోం కూడా. అందుకే ఈరోజు పౌరులందరూ కూడా మాట్లాడుకుంటున్నది అదే, యుద్ధం కావాలని ఎవరు కూడా కోరుకోవడం లేదు. కానీ పాకిస్తాన్కు మనం చెప్పబోయే ఆ బుద్ధి ఎలా ఉండబోతోంది, పాకిస్తాన్ మనం కొట్టబోయే దెబ్బ ఎలా ఉండబోతోందని మాత్రం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందుకే పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడు ఇంతకుముందు మీరు పూర్తి బయటలో విన్నారు కదా. ఇప్పుడు ఆ 24 గంటల నుంచి 36 గంటల వరకు లోపు ఏం జరగబోతోంది అన్న ఒక్క చిన్న బయటని విని మీరు ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటల గురించి
ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. యుద్ధం వస్తుందా లేదా, మీడియా ఏం మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా మేము మాట్లాడే మాటలు భద్రతా విధానాలకు లోబడి మాత్రమే మాట్లాడుతున్నాం. రహస్యాలకు భారతదేశ రహస్యాలకు లోబడి మాత్రమే మాట్లాడుతున్నాం. ఎంతవరకు చెప్పొచ్చో అంతవరకు మాత్రమే చెప్తున్నాం. అంతకుమించి తెలిసినా ఆ విషయాన్ని మేము బహిర్గతం చేయం. కానీ పాకిస్తాన్కు సంబంధించి మాత్రం వాళ్ళ వ్యూహాలకు సంబంధించి ఏది ఉన్నప్పటికీ కూడా వాటిని బహిర్గతం చేయడంలో తప్పులేదని అనుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి 24 గంటల నుంచి 36 గంటల్లో ఏం జరగబోతుంది అన్న దాని గురించి మాట్లాడాడు కదా. మరొకసారి వినండి, ఆ ఒక్క చిన్న బయటని వినండి. అది విన్న తర్వాత మీకేమనిపించిందో చెప్పండి. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. 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 Pakistan has credible intelligence